మనకి ఎదుటి వాళ్ళ జీవితం ఎంత అందంగా కనిపిస్తుందో మన జీవితం కూడా ఎదుటి వాళ్ళకి అలాగే కనిపిస్తుంది కదండి. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎప్పుడైనా మన ఎదురుగుండా ఎవరైనా నవ్వుతూ తొల్లుతూ ఉన్న వాళ్ళని చూస్తే, అబ్బా వీళ్ళకేమి లోటు ఉందిలే, కావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూనే ఉంటారని చెప్పేసి అనుకుంటాము. నిజానికి మనల్ని చూసినప్పుడు కూడా మన ఎదుటి వారికి కలిగే ఫీలింగ్ కూడా అదేనండి. కాకపోతే ఎవరి సంసారంలోనైనా సమస్యలు ఉంటానే ఉంటాయి. ప్రతి ఇంటి గడపకి ఇబ్బంది అనేది ఉంటుంది. కాకపోతే ఎవరి కాళ్ళు ఈ సమాజంలో బయటపడకుండా ఒకరినొకరు మోసం చేసుకుంటూ మాత్రమే బ్రతికేస్తున్నారు. అవునంటారా కాదంటారా? మనిషి ఎదుటి వారిని మోసం చేయడానికి నవ్వు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని మనసులోనే బాధలన్నిటినీ దాచుకుని పైకి నవ్వుతూ నవ్వు నటిస్తూ బ్రతికేస్తున్నాడు. మరి మీరేమంటారు?